హలో అందరికీ. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. సండే రోజైతే బగారా రైస్ కాంబినేషన్‌గా దాల్చా ప్రిపేర్ చేశాను. ఈ దాల్చా కోసం అయితే 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కుని గంటపాటు నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పులోకి చిన్న ముక్క దాల్చిన చెక్క తీసుకున్నాను, 2 లవంగాలు, 1 ఇలాచి, 4 ఆర్ 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని నానపెట్టుకున్నాను. ఇలా ఉడికించుకున్న పచ్చిపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాల్చాలోకి కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సొరకాయ, క్యారెట్, బెండకాయ, ఆనియన్, టమోటా తీసుకున్నాను. ఇందులో అయితే వంకాయ మస్ట్ గా వేయాలి. నా దగ్గర వంకాయలు లేవు, అందుకనే బెండకాయ ఉంటే బెండకాయ వేస్తున్నాను. క్యారెట్, సొరకాయని పీల్ తీసేసుకుని వంకాయలో ఉన్న విత్తనాలు కూడా తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ ని ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాను. బెండకాయని అయితే క్రాస్ గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే 2 తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. టమోటాను కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా వెజ్జీస్ అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా చాలా బాగుంటుంది దాల్చాలో వేస్తే. కొత్తిమీరని, పుదీనాను కూడా శుభ్రంగా కట్ చేసుకుని ఇసుకేమీ లేకుండా కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. పచ్చిమిర్చి కూడా 2 చీలికలుగా కట్ చేసుకున్నాను. ప్రాసెస్లోకి వస్తే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, వెజ్జీస్ అన్ని యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. బగారా రైస్లోకైనా వెజిటేబుల్ పులావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దాల్చా అయితే. రెస్టారెంట్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా ఈ దాల్చాని. మన ఇంట్లో టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని మగ్గించుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు తినే సాల్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మొత్తం కలిసేలా తిప్పుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగ పప్పుని ముక్కలు ఉడికించుకుంటున్నా కదా, ఆ ముక్కలతోనే ఈ పప్పును కూడా ఉడికించుకోవాలి. మొత్తం కలిసేలా తిప్పుకుని చింతపండు పులుసు రెడీ చేసుకున్నాను. ఉడికించుకున్న పచ్చిపప్పు గ్రైండ్ చేసిన ఆ జార్లోనే చింతపండు పులుసు వేసి ఉడుకుతున్న ముక్కల్లో యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. చింతపండు పులుసు మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఉడికించుకున్నాను. దాల్చా అయితే పలుసగా ఉండకూడదు, పప్పుచారు లాగా. ఒక పొంగు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. దాల్చాలో వేసిన ముక్కలన్నీ ఉడికే వరకు, దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా రెడీ చేసుకుని దాల్చాని వేరొక బౌల్లోకి తీసేసుకుని బగారా రైస్ తో సర్వ్ చేసుకున్నాను. ఈ దాల్చా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్ కి బెస్ట్ ఆప్షన్. మరి నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా. నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.